నమస్కారం మేషరాశివారికి స్వాగతం మీ సొంత ఎస్ట్రాలజీ టాపిక్ యూట్యూబ్ ఛానల్కి. ప్రతిరోజు ప్రతి వారంలా ఈరోజు కూడా మనం కలిసి మన రాశి మార్గదర్శకతను తెలుసుకుందాం. అక్టోబర్ 10 నుండి 13 వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన శక్తిని తెస్తున్నాయి. కొన్నిసార్లు జీవితం మనపై ప్రశ్నలు వేస్తుంది, నువ్వు సిద్ధమా అని. ఈ 4 రోజులు కూడా అలా సిద్ధత, ధైర్యం, విశ్వాసం పరీక్షించే సమయం. కాని మేషరాశివారు అంటే సవాళ్లను చిరునవ్వుతో స్వీకరించేవారు. కుజుడు మీ రాశి అధిపతి. ఆయన ధైర్యానికి ప్రతీక, యుద్ధశక్తికి సంకేతం. మీరు చేసే ప్రతి అడుగు, మీరు మాట్లాడే ప్రతి మాటలో ఆ శక్తి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈ రోజులు మీకు కేవలం రాశి ఫలితాలు కాదు, ఇది దైవ సంకేతం. మీ ముందున్న మార్గం ఎలా ఉండబోతుందో చెప్పే దివ్య సూచన. ఈ వీడియోలో మనం విశ్లేషించబోతున్నాం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో, ఉద్యోగం వ్యాపారంలో మీకు లభించే అవకాశాలు, ఆర్థిక లాభ నష్టాల విశ్లేషణ, ప్రేమ, కుటుంబంలో భావోద్వేగ మార్పులు, ఆరోగ్య సూచనలు మరియు చివరగా మీ రాశికి తగిన దైవ పరిహారం. కాని దానికి ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి మేషరాశి వ్యక్తికి నేను ఒక మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్న మాట ఉంది. మీరు ఎప్పుడూ ధైర్యంగా ఉండండి. పరిస్థితులు ఎలా ఉన్నా నేను చెయ్యగలను అనే ఆలోచనను వదలకండి. ఎందుకంటే మేషరాశివారికి కష్టాలు శాపం కాదు, అవి విజయానికి మెట్లు. మీరు జీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడులు, భయాలు, అనిశ్చితి ఇవన్నీ తాత్కాలికం మాత్రమే. ఈ 4 రోజులు మీకు ఆ భయాన్ని జయించే ధైర్యం ఇస్తాయి. అందుకే మనం ఈ వీడియోను కేవలం రాశి ఫలితాలు తెలుసుకోవడానికి కాదు, మనలోని శక్తిని గుర్తుచేసుకునేందుకు చూడాలి. మీ అందరినీ నేను ఒక చిన్న భక్తి మనసుతో కోరుకుంటున్నాను. ఈ వీడియోను చూస్తున్న ప్రతి మేషరాశి వ్యక్తికి నేను ఒక మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్న మాట ఉంది. మీరు ఒక మనస్ఫూర్తిగా ఓం స్కందాయ నమః అని కామెంట్స్లో రాయండి. ఎందుకంటే ఆ మంత్రం మేషరాశి అధిపతి అయిన కుజుని శక్తిని బలోపేతం చేస్తుంది. మీరు రాసే ఆ ఒక్క మాట కూడా దైవ అనుగ్రహాన్ని మీ జీవితంలో ఆహ్వానిస్తుంది. మీరు నిజంగా ఈ ఛానల్కి, ఈ దైవ ఫలాలకు అంకితమైనవారు అయితే ఇప్పుడే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరియు కామెంట్లో ఓం స్కందాయ నమః అని టైప్ చేయండి. ఇది మీ భక్తి చిహ్నం మాత్రమే కాదు, దైవశక్తికి మీరిచ్చే సంకేతం కూడా. అలా చేస్తే మీరు మీ జీవితంలో సానుకూల శక్తిని ఆకర్షించుకుంటారు. మరి ఆలస్యమెందుకు, రండి మన మేషరాశివారికి ఈ 4 రోజులు ఏం చెప్తున్నాయో, గ్రహాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో మరియు మీ జీవితంలో కొత్త మార్గాలు ఎలా తెరుచుకుంటున్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు మరియు వాటి ప్రభావం చూద్దాం. 1 గ్రహస్థితులు, ప్రధాన ఫలితాలు. ముందుగా మనం ఈ 4 రోజులలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ కాలంలో మీ రాశి అధిపతి కుజుడు, మంగళ గ్రహం, చాలా బలమైన స్థితిలో ఉన్నాడు. కుజుడు అంటే శక్తి, ధైర్యం, నిర్ణయ శక్తి. ఆయన శక్తి మేషరాశివారిలో సహజంగా ఉంటుంది. అందుకే మీరు మొదటగా ప్రారంభించేవారు, ఆలోచిస్తే వెంటనే చేసేవారు. ఈ రోజుల్లో కుజుడు మీకు ఒక సందేశం ఇస్తున్నాడు. సాధన ఆపకు, మార్గం స్పష్టంగా కనిపించకపోయినా ముందుకు సాగు. శనిగ్రహం ప్రస్తుతం మీ 11వ స్థానంలో ఉన్నాడు. ఇది దీర్ఘకాల ఫలితాలకు సూచన. మీరు గత నెలల్లో చేసిన కృషి ఇప్పుడు ఫలితంగా వస్తుంది. మీరు ప్రయత్నిస్తున్న ప్రాజెక్టులు, పనులు లేదా వ్యక్తిగత లక్ష్యాలు ఇప్పుడు రూపం దాలుస్తాయి. అయితే శని ఎప్పుడూ పరీక్షించే గ్రహం. కాబట్టి ఈ 4 రోజుల్లో మీ ఓపికని పరీక్షించవచ్చు. కొన్ని పనులు కొంచెం ఆలస్యంగా జరిగినా ఆ ఆగమనం వెనుక ఒక దైవ సమయం దాగి ఉంటుంది. సూర్యుడు మీ 6వ స్థానంలో ఉండటం ఒక ప్రత్యేక శుభసూచకం. అంటే మీకు విరోధులు ఉన్నా వారు మీ ముందు నిలబడలేరు. మీరు మాటలో, పనిలో, నిర్ణయంలో బలంగా ఉంటారు. ఈ కాలంలో మీ ధైర్యం పెరిగే అవకాశం ఉంది. ఎవరో మిమ్మల్ని నిరుత్సాహపరిచినా మీరు చిరునవ్వుతో సమాధానం చెబుతారు. చంద్రుడు మీ మనస్సును ప్రభావితం చేసే స్థితిలో ఉన్నాడు. 10వ తేదీ రాత్రి నుంచి 11వ తేదీ వరకు కొంత భావోద్వేగ మార్పులు కలగవచ్చు.
అనవసర ఆలోచనలతో మానసిక ఒత్తిడి రావచ్చు, కానీ అది తాత్కాలికం మాత్రమే. మీరు ఆ శక్తిని సానుకూల దిశలో మలిస్తే అదే ఆలోచన మీకు స్ఫూర్తిగా మారుతుంది. గురుగ్రహం అంటే బృహస్పతి మీ ఆధ్యాత్మిక బలం పెంచుతున్నాడు. ఆయన దృష్టి మేషరాశివారికి జ్ఞానం, ఆలోచన, మార్గదర్శకత ఇస్తుంది. మీరు కొత్తగా నేర్చుకోవాలనుకునే అంశాల్లో దైవ సహకారం ఉంటుంది. గురు ప్రభావం వల్ల మీ చుట్టూ ఉన్న మంచి వ్యక్తులు మీకు దారి చూపుతారు. ఒక సీనియర్, ఒక పెద్దవారి మాట మీకు దిశానిర్దేశం చేస్తుంది. రాహు మరియు కేతు ప్రభావం కొంత కలవరాన్ని కలిగించవచ్చు, ముఖ్యంగా అక్టోబర్ 11 రాత్రి నుండి 12వ తేదీ వరకు. ఏ చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించవద్దు, అది మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. ఈ 4 రోజుల్లో ఒక ముఖ్య సూచన: మాటలపై నియంత్రణ, నిర్ణయాల్లో జాగ్రత్త, మనసులో శాంతి. ఇవే మీ విజయానికి మూలం. కుజుడు బలంగా ఉన్నందున మీరు ఏ పనినైనా దూకుడుగా ప్రారంభిస్తారు. కానీ శని చెబుతోంది, దూకుడుతో పాటు ఓపిక అవసరం. కాబట్టి ఈ రెండింటి సమతౌల్యాన్ని పాటిస్తే విజయమంతా మీవే అవుతుంది. ఈ 4 రోజుల ప్రధాన గ్రహసూచన ఏమిటంటే, మీరు చేసే ప్రతి ప్రయత్నం ఒక మార్పుని తెస్తుంది. చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితానికి దారితీస్తుంది. మీరు కొత్తగా ఆలోచించే సమయమిది. కొత్త మార్గాలు, కొత్త వ్యక్తులు, కొత్త ఆలోచనలు మీ జీవితంలోకి రావచ్చు. కాబట్టి మేషరాశివారు ఈ రోజుల్లో ఆత్మవిశ్వాసాన్ని బలపరచండి. దైవంపై విశ్వాసం ఉంచండి. కుజుడి ఆశీర్వాదంతో మీరు కష్టాన్ని విజయంగా మార్చగల శక్తి కలవారు. చివరగా ఒక పాజిటివ్ వాక్యం గుర్తుంచుకోండి: దైవం మనతో ఉంటే మన ప్రయత్నం ఎప్పటీ వృధా కాదు. ఇప్పుడు ఈ గ్రహస్థితుల ఆధారంగా మనం వచ్చే అంశం ఉద్యోగం మరియు వ్యాపారంలో ఏమి జరుగుతుందో చూద్దాం. 2. ఉద్యోగం మరియు వ్యాపార ఫలితాలు. ఇక మనం ఇప్పుడు మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో ఉద్యోగం, వ్యాపారం ఎలా ఉండబోతుందో చూద్దాం. మేషరాశివారు ఎప్పుడూ శ్రమతో కూడిన వ్యక్తులు. మీరు ఏ పని చేసినా ఆ పనిలో పూనకం, ఉత్సాహం, వేగం స్పష్టంగా కనిపిస్తుంది. కుజుడు బలంగా ఉన్న ఈ కాలంలో ఆ ఉత్సాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మీరు గత కొన్ని వారాలుగా కష్టపడి చేస్తున్న పనికి ఇప్పుడు గుర్తింపు వస్తుంది. మీ మేనేజ్మెంట్, మీ సీనియర్లు మీ పనితీరును గుర్తించి ప్రశంసించే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్టోబర్ 10 మరియు 11 తేదీలు మీ పేరు చక్కగా వినిపించే రోజులు కావచ్చు. మీరు ఆఫీసులో చెప్పే మాటలకు ప్రాధాన్యం పెరుగుతుంది. అయితే 12వ తేదీ నుండి 13 వరకు కొంత ఒత్తిడి ఉండవచ్చు. అది కూడా శనిగ్రహం దృష్టి వల్లే. కొంత సమయం తీసుకొని నిర్ణయం తీసుకోండి. ఎవరో మీపై విమర్శలు చేసినా చల్లగా సమాధానం ఇవ్వండి. ఎందుకంటే మీ జ్ఞానం, క్రమశిక్షణే మీ రక్షణ. ఈ కాలంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యే సూచన ఉంది. ట్రాన్స్ఫర్ లేదా ప్రమోషన్ విషయాలలో సానుకూల వార్తలు వచ్చే అవకాశం ఉంది. సూచన: మంగళవారం లేదా గురువారం రోజుల్లో ముఖ్యమైన పనులు మొదలుపెడితే ఆ పనులు సాఫీగా సాగుతాయి. మీ కృషికి ఫలితం వస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి: అతివేగం కంటే స్థిరత గొప్పది. కుజుడు వేగం ఇస్తాడు, కాని శని సహనం నేర్పిస్తాడు. ఈ రెండింటినీ సమతుల్యం చేస్తే మీరు అగ్రస్థానంలో నిలుస్తారు. వ్యాపారస్తులకు మీరు వ్యాపార రంగంలో ఉన్నా ఈ 4 రోజులు కొత్త మార్గాలు తెరుస్తాయి. కుజుడు బలంగా ఉండటంతో కొత్త ఒప్పందాలు, కస్టమర్లు, భాగస్వామ్యాలు రావచ్చు. కాని రాహు ప్రభావం కారణంగా ఎవరో ఒకరి మాట వినిపించుకుని తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. అన్ని వివరాలు పరిశీలించండి. అక్టోబర్ 11 మరియు 13 తేదీలలో లాభదాయకమైన చర్చలు జరగవచ్చు. ముఖ్యంగా మీరు టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ లేదా మార్కెటింగ్ రంగంలో ఉన్నట్లయితే ఈ రోజులు కొత్త ప్రాజెక్టులు ఆరంభించటానికి చాలా మంచివి. మీరు పాత వ్యాపార సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే 12వ తేదీ తర్వాత పరిస్థితులు సర్దుకుపోతాయి. క్రమంగా ఫినాన్షియల్ ఫ్లో మెరుగవుతుంది. ఒక ముఖ్య సూచన: ఈ కాలంలో నెట్వర్కింగ్ మీకు లాభాన్ని తెస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచండి.
కొందరితో మాట్లాడటం వలన కొత్త అవకాశాలు లభించవచ్చు. దైవ సూచన: మీరు ప్రతి ఉదయం కార్యాలయానికి వెళ్లే ముందు ఓం స్కందాయ నమః అని 3 సార్లు జపించండి. ఆ శబ్దం కుజుడి శక్తిని మేల్కొల్పుతుంది. మీరు ధైర్యంగా మాట్లాడగలరు, ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ 4 రోజుల్లో ఆధ్యాత్మిక దృష్టితో చూసినా మీరు చేసే పని దైవం ద్వారా జరిగే ప్రయత్నంలా ఉంటుంది. కాబట్టి మీరు నిరుత్సాహపడవద్దు. గమనించండి, మీరు శ్రమించి చేసిన పనికి ఫలితం రాకపోయినా ఆ కృషి మీ భవిష్యత్తు విజయానికి మార్గం వేస్తుంది. ఈ కాలంలో దైవం మీను పరీక్షిస్తున్నాడు, మీరు ఎంత ధైర్యంగా ముందుకు సాగుతారో చూడటానికి. ఈ కాలానికి సరైన మంత్రం ఓం మంగళాయ నమః. దీన్ని 9 సార్లు జపించండి. కుజుడి శక్తి మీ ఆఫీస్, మీ వ్యాపారం, మీ ఆలోచనల్లో సానుకూల ఫలితాలిస్తుంది. చివరగా ఒక పాజిటివ్ వాక్యం: మీ కృషిని ప్రపంచం గమనిస్తుంది, కానీ దైవం దాన్ని ఫలంగా మారుస్తుంది. కాబట్టి మేషరాశివారు ఈ 4 రోజులు మీకు ఉత్సాహం, పనితీరు మరియు ప్రగతిని అందిస్తాయి. నమ్మకం ఉంచండి, దైవం మీ పక్కనే ఉన్నాడు. ఇక తర్వాత మనం చూడబోతున్నాం, ఈ శక్తివంతమైన గ్రహస్థితులు మీ ఆర్థిక పరిస్థితిపై ఎలా ప్రభావం చూపుతాయో. 3. ఆర్థిక స్థితి. ఇప్పుడు మనం చాలామందికి అత్యంత ఆసక్తికరమైన విషయం, మేషరాశివారి ఆర్థిక స్థితి, డబ్బు ప్రవాహం, ఖర్చులు మరియు లాభాలు గురించే మాట్లాడుకుందాం. అక్టోబర్ 10 నుండి 13 వరకు మీరు ఆర్థికపరంగా కొత్త మార్పులు, కొత్త అవకాశాలు చూసే అవకాశం ఉంది. కుజుడు బలంగా ఉండటంతో పాటు గురుడు మీ ధనభాగంలో అనుకూలంగా ఉన్నాడు. అంటే మీ ప్రయత్నాలు, మీ తెలివితేటలు ఇప్పుడు ఫలించబోతున్న సమయమిది. ఆదాయం పెరుగుదల సూచనలు. ఈ 4 రోజుల్లో కొత్త ఆదాయ వనరులు తెరుచుకోవచ్చు. పాత ప్రాజెక్టులు లేదా నిలిచిపోయిన చెల్లింపులు తిరిగి రావచ్చు. మీరు ఉద్యోగస్తులైతే మీరు చేసిన పనికి బోనస్ లేదా అదనపు రివార్డు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులైతే మీ సేల్స్లో స్పష్టమైన వృద్ధి కనిపిస్తుంది. కొత్త కస్టమర్ మీ వ్యాపారానికి శుభప్రదంగా మారే అవకాశం ఉంది. 11వ తేదీ ప్రత్యేకంగా మంచి రోజు. ఈ రోజున మీకు వచ్చిన సమాచారం లేదా ఆఫర్ను గమనించండి, అది మీ ఆర్థిక స్థితిని మార్చే అవకాశం ఉంది. ఖర్చులు మరియు జాగ్రత్తలు. 12 మరియు 13 తేదీల్లో మాత్రం కొంత ఖర్చు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ అవసరాలు, ఆరోగ్యం లేదా వాహన సంబంధమైన ఖర్చులు రావచ్చు. అయితే ఆందోళన చెందవద్దు, ఈ ఖర్చులు అవసరమైనవే. కానీ పెట్టుబడి నిర్ణయాలు మాత్రం ఆలస్యంగా తీసుకోండి. ఎవరో చెప్పిన మాట విని స్టాక్ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం మానండి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కనీసం ఒకసారి పాత అనుభవం ఉన్న వ్యక్తిని సంప్రదించండి. ధనయోగాలు. ఈ కాలంలో చంద్రమా మీ 2వ భవనంలో సంచరిస్తుండడంతో ధనయోగాలు బలంగా ఉన్నాయి. అంటే మీరు మాటలతోనే డబ్బు సంపాదించే పరిస్థితి రావచ్చు. అంటే యూట్యూబ్, సోషల్ మీడియా, మార్కెటింగ్, ట్రేడింగ్, కన్సల్టింగ్ వంటి రంగాలలో మాట్లాడటం లేదా ఆలోచించడం ద్వారా ఆదాయం పొందే సూచనలు ఉన్నాయి. మీరు ఎప్పటినుంచో ఆన్లైన్ బిజినెస్ మొదలుపెట్టాలనుకుంటున్నారా? ఈ కాలం అత్యుత్తమ సమయం. చిన్నగా ప్రారంభించండి, దేవుడు దానిని పెద్దగా చేస్తాడు. దైవ సూచన మరియు పాజిటివ్ ఆలోచన. మేషరాశివారి ఆర్థిక శక్తి కుజుడి ధైర్యంలో ఉంది. కాబట్టి మీరు ప్రతిరోజూ ఉదయం ఓం స్కందాయ నమః అని 11 సార్లు జపిస్తే మీ మనసులోని భయం తొలగిపోతుంది, ధైర్యం పెరుగుతుంది. మీరు చేసే ఆర్థిక నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు మనకు పరీక్షలు ఇస్తాడు, ఎందుకంటే మనకు ఉన్న శక్తి ఆయనకే తెలుసు. ఈ 4 రోజుల్లో మీరు కొంత సాహసంగా తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చే అవకాశం కలిగి ఉంటుంది. కాని దాన్ని ధర్మపరంగా, న్యాయపరంగా చేయండి. ఉపాయ సూచన. ఈ రోజుల్లో ఒక చిన్న ఆర్థిక ఉపాయం. మంగళవారం రోజున ఒక ఎర్ర వస్త్రంలో ₹1 నాణెం పెట్టి దేవుడి ఆలయంలో లేదా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ముందు అర్పించండి. ఈ చిన్న చర్యతో ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి, ఆకస్మిక లాభాలు కలుగుతాయి. ప్రతి ఉదయం మీ వాలెట్ లేదా పర్స్లో ఎప్పుడూ ఒక ఎర్ర పేపర్ పెట్టుకోండి. అది మేషరాశివారికి శక్తి, ఆకర్షణ మరియు లాభాన్ని తీసుకువస్తుంది. సంక్షిప్తంగా అక్టోబర్ 10, 11 తేదీలు ఆర్థిక లాభాలకు మంచి రోజులు. అక్టోబర్ 12, 13 తేదీలు ఖర్చులు పెరుగుతాయి కాని అవసరమైనవే. కొత్త ఆదాయ వనరులు తెరుచుకోవచ్చు. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. దైవభక్తి, మంత్రజపం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. చివరిగా మేషరాశివారికి ఒక సందేశం. మీ చేతిలో ఉన్న డబ్బు కంటే మీలో ఉన్న విశ్వాసం విలువైనది. మీరు దైవంపై నమ్మిక ఉంచి కృషి చేస్తే ధనం స్వయంగా మీ వైపు వస్తుంది. కాబట్టి ఈ 4 రోజులు డబ్బుపై ఆందోళన కాకుండా దైవంపై భక్తి, కృషిపై విశ్వాసం పెట్టండి. చివరిగా వీక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి. ఈ వీడియో నచ్చితే
దయచేసి ఒక లైక్ చేయండి. మీ మనస్ఫూర్తిగా ఓం స్కందాయ నమః అని కామెంట్ చేయండి. అది మీ ధనభాగ్యాన్ని మరింత బలంగా చేస్తుంది. 4. ప్రేమ మరియు కుటుంబ జీవితం. మేషరాశివారు మనసు మాట చెప్పడంలో ధైర్యం ఉన్నవారు. కానీ కొన్నిసార్లు అదే ధైర్యం మాటల్లో కాస్త కఠినతగా మారుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో ప్రేమ మరియు కుటుంబ సంబంధాలు ఎంతో సున్నితంగా కాని అందంగా మారబోతున్నాయి. అక్టోబర్ 10 నుండి 13 వరకు చంద్రుడు మరియు శుక్రుడు మీ సంబంధాలపై నేరుగా ప్రభావం చూపుతున్నారు. ఈ 2 గ్రహాలు ఒకటి మనసు, మరొకటి ప్రేమకు సూచికలు. కాబట్టి ఈ కాలంలో మీరు ఎవరినైనా ఎంతో సన్నిహితంగా అనుభవించే అవకాశముంది. ప్రేమ సంబంధాలు. మీరు ప్రేమలో ఉన్నవారైతే ఈ రోజులు భావోద్వేగంగా చాలా బలంగా ఉంటాయి. చిన్న విషయాల మీద గొడవలు రావచ్చు, కానీ అవి చక్కగా పరిష్కరింపబడతాయి. అక్టోబర్ 11 రాత్రి మరియు 12 ఉదయం భావోద్వేగ శక్తి అత్యధికంగా ఉంటుంది. ఈ సమయాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు నిందించుకుండా మన ఇద్దరం కలిసి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తే ఆ ప్రేమ మరింత గాఢమవుతుంది. మీరు ఇంకా సింగిల్గా ఉన్నారా? ఈ కాలం మీ జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించే సమయం కావచ్చు. చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్లో ఎవరో మిన్ను ఆకర్షించవచ్చు. కాబట్టి మీరు మీ మనసు తలుపు తెరవండి. కాని ఆతురపడవద్దు. నిజమైన ప్రేమ దేవుడే పంపిస్తాడు. కుటుంబ జీవితం. కుటుంబంలో వాతావరణం కొంత మార్పును ఎదుర్కొంటుంది. అక్టోబర్ 10 మరియు 11 తేదీలలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు, ముఖ్యంగా పెద్దవారితో లేదా పిల్లలతో. కానీ మీరు ఓపికతో మాట్లాడితే ఆ భేదాలు మాయమవుతాయి. గురుగ్రహం దృష్టి మీ 4వ స్థానంపై పడుతుండటంతో కుటుంబంలో సంతోషం, శాంతి క్రమంగా తిరిగి వస్తుంది. ఈ కాలంలో పెద్దవారి ఆశీర్వాదం మీకు ఎంతో అవసరం. మీరు ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలనుకుంటే మీ తల్లిదండ్రులు లేదా పెద్దవారి మాట తప్పక వినండి. వారి ఆశీర్వాదం మీ జీవితంలో అద్భుత ఫలితాలు తీసుకువస్తుంది. దాంపత్య జీవితం. వివాహితులైన మేషరాశివారికి ఈ రోజులు చాలా మృదువైనవి. మీ జీవిత భాగస్వామి మీకు మానసికంగా బలాన్నిస్తారు. మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడిలో ఒక సాంత్వనగా వారు ఉంటారు. అక్టోబర్ 12న ఒక ప్రత్యేక సంభాషణ మీ బంధాన్ని మరింత దగ్గరగా చేస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామిని ఆశ్చర్యపరచాలనుకుంటే చిన్న గిఫ్టు లేదా హృదయపూర్వక మాట చెప్పండి. అది మీ ప్రేమను మరింత బలపరుస్తుంది. కానీ 13న మధ్యాహ్నం నుండి కొన్ని అపార్థాలు వచ్చే అవకాశముంది. వాటిని పెద్దదిగా మార్చకుండా నవ్వుతో, ప్రేమతో పరిష్కరించండి. మాటల్లో మృదుత్వం ప్రేమలో మాధుర్యాన్ని పెంచుతుంది. సంబంధాలలో దైవ సహాయం. ప్రేమ, కుటుంబం అనేవి కేవలం మనుష్యుల మధ్య బంధాలు కావు, అవి దైవ సంబంధాలు కూడా. మీరు ప్రతిరోజు ఉదయం సుబ్రహ్మణ్యస్వామి లేదా పార్వతి పరమేశ్వరును ప్రార్థించండి. ఓం స్కందాయ నమః అని జపిస్తే మీలోని కోపం, అహంకారం తగ్గి ప్రేమభావం పెరుగుతుంది. ఈ మంత్రం మేషరాశివారికి ప్రత్యేక ఫలితాన్నిస్తుంది. ఎందుకంటే అది కుజగ్రహానికి అనుకూలమైన మంత్రం. ప్రేమలో, కుటుంబంలో శాంతి కావాలంటే మాటల్లో మృదుత్వం మరియు హృదయంలో క్షమా ఉండాలి. అదే ఈ కాలంలో మీ విజయ రహస్యం. సంక్షిప్తంగా అక్టోబర్ 10, 11 కుటుంబంలో చిన్న విభేదాలు, కాని పరిష్కారం మీ చేతిలోనే. అక్టోబర్ 12 ప్రేమలో కొత్త శక్తి, మధురమైన సంభాషణలు. అక్టోబర్ 13 ఓపిక అవసరం, మాటల్లో శాంతి పాటించండి. వివాహితులు, అనురాగం మరింత బలపడుతుంది. సింగిల్స్, కొత్త పరిచయాలు సంభవించే అవకాశముంది. చివరగా ఒక పాజిటివ్ సందేశం. కుటుంబం అనేది మన ఆత్మకు అద్దం. ప్రేమ అనేది దైవం ఇచ్చిన వరం. కాబట్టి ఈ రోజుల్లో మీ దగ్గర వాళ్ళని ప్రేమతో చూడండి. చిన్న విషయానికి కూడా ధన్యవాదాలు అని చెప్పడం మర్చిపోకండి. ఆ చిన్న మాటే పెద్ద మార్పు తెస్తుంది. ఈ వీడియో నచ్చిందా? దయచేసి ఒక లైక్ చెయ్యండి మరియు కామెంట్లో మన హృదయమంతా భక్తితో ఓం స్కందాయ నమః అని రాయండి. ఆ శబ్దం మీ ఇంటికి శాంతి, ప్రేమ, ఐక్యతను తీసుకువస్తుంది. 5. ఆరోగ్యం మరియు శక్తిస్థితి. మేషరాశివారు ధైర్యవంతులు, ఉత్సాహవంతులు. కాని కొన్నిసార్లు అదే దూకుడు వారి శరీరంపై ఒత్తిడిని తెస్తుంది. ఈ అక్టోబర్ 10 నుండి
13 మధ్యకాలం ఆరోగ్యపరంగా మెల్లిగా సమతౌల్యాన్ని నేర్పించే సమయం. సాధారణ ఆరోగ్య సూచనలు. మీ రాశి అధిపతి కుజుడు ప్రస్తుతం బలంగా ఉన్నాడు. దీనివల్ల శక్తి, ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. మీరు రోజు మొత్తం పనిచేసే శక్తి కలిగి ఉంటారు. కానీ అధిక ఆలోచన లేదా అధిక కోపం వల్ల శరీరంలో వేడి పెరగవచ్చు. అందుకే ఈ రోజుల్లో మీరు మీ రోజువారీ రొటీన్లో చల్లని ఆహారం, తేలికైన ఆహారం తీసుకోవాలి. మసాలా పదార్థాలు తగ్గించండి. కుజుడు వేడిని సూచిస్తాడు కాబట్టి నీటి శక్తి అవసరం ఎక్కువగా ఉంటుంది. రోజుకి కనీసం 3 సార్లు తులసి లేదా చల్లటి నీరు తాగడం మంచిది. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారం చేయడం వల్ల మీ రక్త ప్రసరణ సరిగా ఉంటుంది. మీ శరీరం చురుకుదనం నిలబెట్టుకుంటుంది. మానసిక ఆరోగ్యం. ఈ కాలంలో చంద్రుడు మరియు కేతు ప్రభావం వల్ల కొంత మానసిక ఆందోళన లేదా భావోద్వేగ ఒత్తిడి రావచ్చు. ముఖ్యంగా 11 మరియు 12 తేదీలలో మీరు ఏదో ఒక విషయాన్ని ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందవచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. మీరు ఆ ఆలోచనను ధ్యానం, ప్రార్థన, సంగీతం లేదా ప్రకృతి నడక ద్వారా నియంత్రించగలరు. ఉదయం 10 నిమిషాలు ఓం స్కందాయ నమః అని మెల్లగా జపించండి. ఆ ధ్వని మీ మానసిక ఒత్తిడిని తొలగించి హృదయానికి శాంతినిస్తుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటే శరీరంలోని ప్రతి అవయవం సమతౌల్యంగా పనిచేస్తుంది. స్పెషల్ ఆరోగ్య సూచనలు మేషరాశివారికి. మేషరాశివారికి తల, కళ్ళు, రక్తపోటు మరియు కండరాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో ఈ అంశాలపై దృష్టి పెట్టండి. రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం మానండి. ఎలక్ట్రానిక్ స్క్రీన్లను ఎక్కువగా చూడకండి. ఉదయం నడక తప్పనిసరిగా చెయ్యండి. కోపం వచ్చినప్పుడు తక్షణ నిర్ణయం తీసుకోకండి. ఈ సింపుల్ సూచనలతో మీరు ఈ కాలాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా గడపగలరు. ఆధ్యాత్మిక ఉపాయం ఆరోగ్యం కోసం. మేషరాశివారి ఆరోగ్య రక్షకుడు సుబ్రహ్మణ్యస్వామి. ప్రతి మంగళవారం లేదా శుక్రవారం రోజున సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి ఒక నెయ్యం దీపం వెలిగించండి. ఓం స్కందాయ నమః అని 21 సార్లు జపించండి. ఈ మంత్రజపం కేవలం ఆధ్యాత్మిక శక్తినే కాదు, శరీరంలోని రక్త ప్రసరణ, ప్రాణశక్తి, ఎనర్జీ ఫ్లోను సమతౌల్యంగా ఉంచుతుంది. అలాగే మీ ఇంట్లో పసుపు పువ్వులు లేదా గోముఖి తులసి ఉంచడం ఆరోగ్యానికి చక్కని శుభప్రదం. శక్తి సమతౌల్యం. మేషరాశివారు నిద్ర తక్కువగా తీసుకుంటే శరీరం వెంటనే అలసిపోతుంది. మీరు ఉత్సాహంగా కనిపించినా లోపల శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఈ కాలంలో కనీసం 7 గంటల నిద్ర తప్పనిసరిగా తీసుకోండి. మీరు రోజూ గొంతు శబ్దంతో నవ్వడం, గాఢంగా శ్వాస తీసుకోవడం అనే చిన్న ఆచరణలు చెయ్యండి. అవి మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. గురుగ్రహం దృష్టి వల్ల మీలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మీరు దైవసేవ, పూజ, ధ్యానం చేసినంతగా శరీరశక్తి, మానసిక శాంతి రెండూ బలపడతాయి. ప్రతి ఉదయం లేవగానే దేవుని జ్ఞాపకం చేసుకోండి. సాయంత్రం కృతజ్ఞతతో రోజు ముగించండి. ఇదే జీవితం పట్ల దైవధర్మం. మీరు ఈ వీడియోను ప్రేమతో చూస్తే దైవం మీ ఇంటి ప్రతి మూలలో శాంతి, ఆనందం నింపుతాడు. ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి.